Welcome to our YouTube channel Vision 2024. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము చేసే వీడియోలన్నీ మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తాయి. చంద్రబాబు నాయుడు ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. 2014 ఎన్నికల నాటి కూటమిని తిరిగి ఏర్పాటు చేయగలిగారు. అయితే అప్పుడు సాధించినట్లే ఇప్పుడు కూడా అధికారాన్ని సాధించగలరా? ఇది $1 మిలియన్ ప్రశ్న. 2014 ఎన్నికల నాటికి నరేంద్ర మోడీపై ఏపీ ప్రజలకు ఎలాంటి ఫిర్యాదులు లేవు. అప్పుడు వారి ఆగ్రహం అంతా కాంగ్రెస్ పార్టీ పైనే ఉంది. జన సైనికులకు చంద్రబాబుపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. ఎందుకంటే జనసేన అనే టీడీపీ బీజేపీ కూటమికి బేషరతు మద్దతు ప్రకటించారు. జనసేన ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఎలాంటి సీట్లు ఆశించలేదు. 2024లో పరిస్థితి అలా లేదు. చంద్రబాబు 5 ఏళ్ల పరిపాలనపై ప్రజలు విసిగెత్తిపోయి వైసీపీని గెలిపించిన చరిత్ర ఇప్పుడు కళ్ల ముందు ఉంది. నరేంద్ర మోడీపై ఏపీ ప్రజలకు పలు ఫిర్యాదులు ఉన్నాయి. ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేయలేదు, విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. తనపై ఉన్న సొంత వ్యతిరేకతకు తోడు బీజేపీపై ఉన్న వ్యతిరేకతను కూడా ఇప్పుడు చంద్రబాబు మూయాలి. మరోవైపు జన సైనికుల్లో తీవ్ర వ్యతిరేకత. పవన్లో ఉన్న జగన్ వ్యతిరేకతను ఆసరాగా చేసుకుని ఆయనను చంద్రబాబు దారుణంగా మోసగించారని జన సైనికులు భావిస్తున్నారు. 21 అసెంబ్లీ నియోజకవర్గాలు జనసేనకు ఇచ్చారు. కానీ టీడీపీ పోటీ చేసే నియోజకవర్గాల్లో అక్కడి జనసేన నాయకులు కార్యకర్తలు టీడీపీకి సహకరిస్తారా అంటే అనుమానమే. మరి ఇది చంద్రబాబుకు మాత్రం తెలియదా? ఆయన ఎందుకు ఇలా చేశారు? ఓట్ల బదిలీ జరగకపోతే అంతిమంగా నష్టపోయేది టీడీపీనే. బీజేపీ జనసేన రాష్ట్రంలో అధికారం కోరుకోవటం లేదన్నది అవి తీసుకున్న సీట్ల సంఖ్యను బట్టి ఇట్టే తెలిసిపోతుంది. మరి ఇలాంటి పొత్తుతో చంద్రబాబు ఏం సాధించాలనుకుంటున్నారు?